హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపూడి. ఈ రోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన 20 రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన రియల్ లైఫ్ లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అన్ని, మన టైంను మన మనీని సేవ్ చేసే టిప్స్. వీడియోని అయితే చివరిదాకా చూసి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం చపాతీలు కానీ పూరీలు కానీ చేస్తాం కదా. చపాతీ కానీ పూరీ కానీ చేసిన తర్వాత మనము ఇలా హాట్ బాక్స్ లో అయితే పెడుతూ ఉంటాము. మనకి చపాతీలు అయితే ఒకవేళ పూరీలైనా ఆ రోజుకి అయిపోలేదు, మరుసటి రోజుకి కూడా కావాలి, మరుసటి రోజు కూడా మిగిలిపోయాయి అంటే మనం అలానే పెట్టేస్తే కొద్దిగా స్మెల్ వస్తాయి కదా. అలా పెట్టకుండా టిష్యూ పేపర్ వేసేసి తర్వాత కొద్దిగా అల్లం ముక్క పెట్టేసి తర్వాత పూరీలను కానీ చపాతీలను కానీ పెట్టేసేయండి. ఇంకా 2 రోజులు హాట్ బాక్స్ లో పెట్టినా కూడా స్మెల్ అనేది రావు, పాడవు అనమాట. అసలు అసలు ఆయిల్ స్మెల్ కానీ ఏది రాదు. అలాగే మనం ఇలా టిష్యూ పేపర్ పైన కింద వేసి పెట్టడం వల్ల ఆ పూరీలకు ఏదైనా ఆయిల్ ఉన్నా కూడా ఆ టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది కాబట్టి మనకు ఆయిల్ కూడా ఉండదు. పూరి తినడానికైనా చపాతీకైనా తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఆయిల్ మొత్తం టిష్యూ పేపర్ పీల్చేస్తుంది. అలాగే 2 రోజులు ఉన్నా కూడా స్మెల్ రాకుండా ఉంటాయి అల్లం ముక్క పెట్టి పెట్టడం వల్ల. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే స్వీట్స్ ఏదైనా తెచ్చుకుంటాం కదా. మనం స్వీట్స్ తెచ్చుకున్నప్పుడు అలానే పెట్టేసినామంటే కొద్దిగా ఎక్కడైనా మూతకు గ్యాప్ ఉండిందంటే ఇంకా చీమలు అనేది దూరిపోతాయి. ఇంకా చీమలు దూరాయంటే మనం తినడానికి కూడా వీలు కాదు. అందుకోసం అనేసి చీమలు కానీ ఏది పురుగులు కానీ పోకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. కొద్దిగా కాటన్ అయితే తీసుకోండి, దానికి వెనిగర్ అయితే కొద్దిగా వేయండి. వెనిగర్ కొద్దిగా వేసేసి తర్వాత ఈ బాక్స్లకు, స్వీట్ బాక్స్లు ఏదైతే ఉన్నాయో, కెటిల్లో ఉన్నా లేదంటే స్టీల్ డబ్బాల్లో ఉన్నా లేదంటే ఇలా ప్లాస్టిక్ బాక్సుల్లో ఉన్నా చూడండి, వెనిగర్ అయితే ఇలా కొద్దిగా తడి ఉండాలన్నమాట. పిండితే డ్రాప్స్ పడుతున్నాయి చూడండి. ఇలా కొద్దిగా తడి ఉండేటట్టు పెట్టేసి ఇలా మొత్తం అప్లై చేయండి. ఇంకా అసలు మనకి ఎన్ని రోజులున్నా కూడా చీమలు అనేది పట్టవు. మనం బాక్స్ అయిపోయేంత వరకు కూడా, దాంట్లో స్వీట్స్ అయిపోయేంత వరకు కూడా చీమలు పట్టకుండా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే థర్డ్ టిప్ అండి. థర్డ్ టిప్ ఏంటంటే, మనం ఇలాంటి కప్పులు అయితే వాడుతూ ఉంటాం కదా. ఈ కప్పులు మనము కొద్దిగా తడి ఉన్నాయనుకోండి అలానే పెట్టేసినామంటే స్మెల్ వస్తాయి. అందుకోసం అనేసి కప్పుల్ని మనం ఎప్పుడైనా సరే నీట్ గా కడిగిన తర్వాత ఈ విధంగా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒక స్టాండ్ ఏదైనా ఉంటే ఆ స్టాండ్ పైన పెట్టేసేయండి. కింద ఇలా మనకి గాలి తగిలేటట్టు ఉంటుంది కాబట్టి లోపల పూర్తిగా ఆరిపోతాయి. మనకి పాలు తాగినా టీ తాగినా స్మెల్ లేకుండా ఉంటాయి, పాలది కానీ టీది కానీ. తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే ఎగ్స్ ను ఆమ్లెట్ కానీ లేదంటే ఏదైనా కర్రీలోకి వేసుకున్న తర్వాత ఇలా ఎగ్స్ అయితే ఉంటాయి కదండి. దీన్ని అయితే కడగొద్దండి. ఇలా ఎగ్స్ ను పగలగొట్టేసిన తర్వాత ఇలా ఉండే ఈ ఎగ్ పిప్పినైతే దానిపైన అయితే ఈ విధంగా ఒక పెన్నుతో కానీ మార్కర్తో కానీ ఇలా రౌండ్ గా కళ్ళ షేప్ లో, మన కళ్ళు ఉంటాయి కదండి, ఆ విధంగా ఇలా పక్కన పక్కన అయితే ఇలా ఇలా గీసేసేయండి. ఇవి మనకి ఎందుకు పనికి వస్తుందంటే, ఇవి మన ఇంట్లో ఎక్కువగా బల్లులు ఎక్కడైతే తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్ లో కనుక వీటిని పెట్టేసామనుకోండి, వాటిని ఇవి చూడంగానే భయపడి అస్సలు రావు. అలాగే ఇలా ఎగ్గును పగలగొట్టిన తర్వాత దాంట్లో ఉండే స్మెల్ కు అసలు బల్లు అనేది రావన్నమాట. ఆ వాసన వాటికి పడదు. అలాగే ఇలా మనము ఇలా కళ్ళ మాదిరి గీసి పెట్టేసాం కదండి, దీన్ని చూసి భయపడి పారిపోతాయి అన్నమాట. ఇలా బల్లులు ఎక్కడెక్కడ తిరుగుతాయో ఆ ప్లేస్ లో కనుక పెట్టేసామంటే ఒక 2-3 రోజులకి అసలు బల్లులు అనేది ఉండవు. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. మనకి సెల్ఫ్ల్లో కానీ కబోర్డ్స్ లో కానీ అలాగే ఇలా స్టీల్ డబ్బాల దగ్గర సరుకులు పెట్టే చోట పెట్టి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, చూడండి, మనమైతే టీ చేస్తాం కదా. టీ చేసిన తర్వాత మనకి టీ తాగాలి అని అంటే చాలా మందికి అయితే చాలా ఇష్టం అనమాట టీ అంటే. నాకైతే చాలా ఇష్టము. టీ ఎన్నిసార్లు అయినా తాగుతూనే ఉంటాను. కానీ మా ఇంట్లో వాళ్ళైతే అడుస్తూ ఉంటారు అనమాట, అన్నిసార్లు తాగకూడదు అనేసి. మనము టీ చేసుకున్న తర్వాత ఇలా అయితే వడగట్టేస్తాం కదా.
వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫుల్ గా జలుబు చేసి గొంతంతా ఇన్ఫెక్షన్ మాదిరి అయిందండి. అందుకోసమని నాకైతే కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉంది, అందుకని మాటలు కూడా సరిగ్గా వాయిస్ రావడం లేదు. మనమైతే టీ చేసుకున్న తర్వాత ఇలా గ్లాసుల్లో కానీ కప్పుల్లో కానీ పోసుకుంటాము. చూడండి లోపలైతే చిన్న చిన్న పార్టికల్స్ అనేది టీ పొడి ఉన్నాయి కదా, అవి మనం టీ తాగేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు పోసి ఇచ్చినా కూడా బాగుండదు. అందుకోసమని మనం టీ చేస్తే ఇలా ఉడగట్టేసినా కూడా ఇలా రాకూడదు అని అంటే మనము టీ పొడి తెచ్చుకున్న తర్వాత ఇలా జల్లెడతో ఇలా జల్లి పట్టేసేయండి. ఇలా జల్లి పట్టేసామనుకోండి, సన్న సన్నది పొడి ఉంటే రాలిపోతుంది అనమాట కిందికి. మనము ఇలా డైరెక్ట్ గా వేసేసామంటే టీ పొడిలో మనం టీలో ఉడగట్టేసినా కూడా ఆ టీ పొడి అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇలా మనము ఇలా బాగా జల్లి పట్టేసామంటే ఇంకా చూడండి ఇలా మెత్తగా పొడి ఉండేదంతా వచ్చేస్తుంది అనమాట. ఇది హెల్త్ కూడా మంచిది కాదు. అలాగే ఇది వేస్ట్ గా పడేయకుండా మొక్కలకు వేసామనుకోండి, గులాబీ మొక్కలకు కానీ మల్లె మొక్కలకు కానీ చాలా బాగా పువ్వులు అయితే వస్తాయన్నమాట. మనం వేస్ట్ చేయకుండా ఇలా అయితే మొక్కలకు వేసేసేయండి, చాలా బాగా పువ్వులు వస్తాయి, చాలా బాగా ఉపయోగపడుతుంది, మంచి ఎరువుగా కూడా పనిచేస్తుంది. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో ఇలాంటి మిక్సీ జార్లు అయితే ఉంటాయి కదా, మనం వాటిని కడిగిన తర్వాత ఇలా పెట్టేస్తాము. ఇలా పెట్టేసామనుకోండి బయట అయితే ఆరిపోతాయి కానీ లోపలైతే ఆరిపోవు. మనం ఏదైనా మిక్సీ పట్టిన స్మెల్ అలాగే వస్తూ ఉంటుంది. అందుకోసం అనేసి మనం ఎప్పుడైనా సరే మిక్సీని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా బట్టలకు పెట్టే క్లిప్పులు ఉంటాయి కదండి, ఈ క్లిప్పుల్ని ఇలా పెట్టేసి ఇలా బోర్లీ చేసేయండి. ఇంకా బయట మాత్రమే కాదు లోపల కూడా తడి మొత్తం ఆరిపోతుంది, నీట్ గా ఉంటుంది, అలాగే స్మెల్ లేకుండా ఉంటుంది అనమాట. ఇలా గ్యాప్ ఉంటుంది కాబట్టి లోపల వరకు పూర్తిగా ఆరిపోయి మనం మిక్సీ ఏదైతే పట్టామో ఆ స్మెల్ అనేది పూర్తిగా పోతుంది. తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. అలాగే టిప్స్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, ఇంకా తొందరలోనే దీపావళి అలాగే కార్తీక మాసం వస్తుంది కదా. ఇంకా దీపావళికి అలాగే కార్తీక మాసంలో ఇంకా అందరైతే రకరకాల ప్రమిదలు అయితే చేస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రమిదల్ని చేయండి. ఇంకా దీపావళికి అయితే ఇల్లు మొత్తం కలకలలాడిపోతుంది, అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది, అలాగే మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఏం లేదండి, గోధుమ పిండిలో ఇలా ఫుడ్ కలర్ ఉంటుంది కదా, మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే వేయండి. నేనైతే కలర్ఫుల్ గా ఉండడానికి అనేసి గ్రీన్ కలర్ అయితే వేసాను అనమాట. ఈ విధంగా కలర్ వేసేసి గోధుమ పిండిలో తర్వాత వాటర్ వేసి కలిపేసేయండి. ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా కలిపేసేయండి. ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి, ఓన్లీ గోధుమ పిండి వాటరు కలర్ వేసేసి ఇలా కలిపేసేయండి. తర్వాత ఇంకొక కలర్ కూడా కలుపుదాము, ఒకటి తర్వాత ఒకటి ఇలా పెట్టుకుంటూ పోయినామంటే దీపాలు చాలా బాగుంటాయి. దీపావళి రోజు ఈ విధంగా అందంగా మనమైతే రెడీ చేసుకోవచ్చు అనమాట. తర్వాత గోధుమ పిండి వేసేసి ఇప్పుడైతే ఆరెంజ్ కలర్ అయితే వేసాను. ఇది కూడా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా, అందుకోసమని మీకు కావలిస్తే రెడ్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా ఆరెంజ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ చూడటానికి ఎంత చక్కగా ఉన్నాయో కదండి, చాలా బాగున్నాయి కదా. వీటిని ఈ విధంగా ప్రమిదలుగా చేసేసుకోండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేసేసుకొని మనకు నచ్చినట్లుగా ఈ విధంగా చేసేసుకొని దీంట్లో కనుక మనము దీపాలు వెలిగించుకున్నాం అనుకోండి, మనకి చాలా బాగుంటాయి. ఈ ఇల్లు మొత్తం అందంగా కనిపిస్తుంది, చూడడానికి కూడా చాలా ముద్దుగా ఉంటుంది అనమాట. ఇలా ప్రమిదల్ని చేసుకున్నామంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా చేసుకొని ఒకటి తర్వాత ఒకటి పెట్టేసి దీపావళి రోజు అయితే దీపాలను వెలిగించేసుకోండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, ఒక చిన్న బాటిల్ కూలింగ్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ తీసేసుకోండి. తర్వాత చాకును వేడి చేసేసి ఈ విధంగా కట్ చేయండి. ఒక చిన్న గిన్నె టైప్ లో ఉండేటట్టుగా కట్ చేయండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి, ఇలా కట్ చేసిన తర్వాత మనం దీన్ని ఎందుకు ఉపయోగిస్తాము అంటే చెప్తాను. మనము రాత్రిది కానీ లేదంటే వేడిదైనా సరే అన్నం ఉంటుంది కదా, ఏదైనా సరే అన్నం అయితే తీసేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల అలా అన్నం తీసేసుకున్న తర్వాత దీంట్లో ఈ చిన్న కట్ చేసుకున్న డబ్బాలు అయితే వేసుకోండి. ఇది ఎంత బాగుంది కదా, చక్కగా చిన్న డబ్బా మాదిరి అయిపోయింది. ఇప్పుడు దీంట్లో హార్పిక్ అయితే వేయండి, ఈ అన్నంలో హార్పిక్ వేయండి. వేసేసామనుకోండి ఇది మనకి ఎలుకలు ఎక్కువగా ఏ చోటు నుంచి వస్తుంటాయో, ఎక్కడెక్కడైతే ఎక్కువగా ఎలుకలు తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్ లో పెట్టేసామనుకోండి, ఇంకా అవి తినంగానే చనిపోతాయి అన్నమాట బయటికి వెళ్ళేసి. అలాగే ఇవి దీని వాసన చూసినా కూడా ఇంట్లో నుంచి పారిపోతాయి. తప్పకుండా ఇలా చేసి చూడండి. ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెట్స్ కానీ ఉంటే దీన్ని నైట్ పెట్టేసి ఉదయం లేవంగానే పడేసేయండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, 9th టిప్.
నైన్త్ టిప్ ఏంటంటే చూడండి, మన ఇంట్లో ఇలాంటి ప్యాన్లు అయితే వాడుతూ ఉంటాం కదా, నాన్ స్టిక్ కడాయిలు, ప్యాన్లు ఏదంటారో అది, మీరు ప్యాన్ అంటారో నాన్ స్టిక్ కడాయి అంటారో ఏదైనా సరే అండి. ఇలాంటి వాడేటప్పుడు చూడండి ఈ విధంగా ఇలా మనకి స్టవ్ పైన మంట ఎక్కువగా పెట్టడం వల్ల ఇలా అయితే అయిపోతూ ఉంటాయి. మనం అలానే వదిలేసినామంటే మొత్తం ఇలా ఇప్పుడు ఇక్కడ కుక్క చోటునే అయిపోయింది కదా, మొత్తం అయిపోతుంది అనమాట. అలా కాకుండా మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నీట్ గా పోతుంది అనమాట. ఏం లేదండి, ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ ఏదైనా ఉంటే ఏదైనా సరే తీసేసుకోండి, దానిపైన దంచేసి ఈ విధంగా దాంట్లో కొద్దిగా ఇలా నిమ్మరసం పిండేసేసి ఇలా రుద్దేసేయండి. ఒక్క 5 నిమిషాలు ఇలా రుద్దామనుకోండి, ఇదంతా మనము స్టవ్ వెళ్ళి ఎక్కువ మంట పెట్టినప్పుడు ఈ విధంగా నల్లగా అయిపోతుంది అనమాట. అది పూర్తిగా పోతుంది అనమాట. మనం ఇలా ఒక్క 5 నిమిషాలు రుద్దేసేయాలన్నమాట. అది స్టీల్ స్క్రబ్బర్ తో రుద్దకూడదండి, ఎందుకంటే గీతలు పడతాయి. ఇలా మెత్తటిది ఏదైనా డస్టర్ కానీ లేదు అని అంటే స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో రుద్దేసామంటే సరిపోతుంది, నీట్ గా పోతుంది. అసలు ఎక్కడ ఉండిందో కూడా తెలియదు అనమాట, అంత నీట్ గా పోతుంది. మనకి ఎప్పుడు ప్యాన్ కొత్త దానిలా ఉండిపోతుంది అనమాట. మనము ఎప్పుడైనా సరే ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా మనము వేస్ట్ గా పడేసే టాబ్లెట్స్ ను ఉపయోగించేసి ఇలా మన కడాయిలు కానీ ప్యాన్లు కానీ నీట్ గా క్లీన్ చేసేసుకోవచ్చు. దోశ పెనం కూడా వెనక సైడ్ మనము ఎక్కువగా మంట పెట్టి దోశలు వేస్తూ ఉంటాం కదా, నల్లగా అయిపోయినప్పుడు కూడా ఇలా టాబ్లెట్ ని అయితే దంచేసి రుద్దేసినామంటే నీట్ గా వచ్చేస్తుంది అనమాట. చూడండి కడిగి అయితే చూపిస్తున్నాను, ఎంత నీట్ గా వచ్చిందో చూడండి, చాలా బాగుంది కదా. అందుకోసం అనేసి ఎప్పుడైనా ఈ విధంగా ప్యాన్లు అయినప్పుడు తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 10th టిప్. చూడండి, మనమైతే ఎవరైనా బంధువులు వస్తున్నారు అంటే పూరీలు చేయాలంటే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, ఎందుకంటే ఎన్ని పూరీలు రుద్దాలి, ఎన్ని పూరీలు కాల్చాలి అనేసి. అలా ఎక్కువ కష్టపడకుండా మనము ఒక్కరిమేనైనా 100 పూరీలైనా చేసేయచ్చు అనమాట. ఎలా చేయొచ్చు అని అంటే చూడండి, ఒక్కొక్క ముద్ద చేసుకోవాలంటే టైం వేస్ట్ అయిపోతుంది, అలాగే రుద్దడానికి కూడా టైం వేస్ట్ అయిపోతుంది. అందుకని ఇలా పెద్ద సైజుగా ఒక ముద్దనైతే చేసేసుకొని ఇలా ఫ్లోర్ ను నీట్ గా తూర్చేసి ఇలా గోధుమ పిండి వేసుకుంటూ ఇలా అయితే రుద్దేసేయండి. తిక్కుతారు అంటారు కదా, ఇలా బాగా తిక్కండి. ఇలా రుద్దేసినాం అనుకోండి మనకి పెద్దగా వచ్చేస్తుంది కదా. అలాగే నీట్ గా కూడా మనం అన్ని ఒకే షేప్ లో తయారు చేసుకోవచ్చు అనమాట. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అలా లేకుండా అన్ని ఒకే షేప్ లో ఉన్నాయనుకోండి, బంధువులకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా బంధువులు వచ్చినా చూడడానికి అన్ని ఒకే లెవెల్లో ఉండి చాలా అందంగా ఉంటాయి అన్నమాట, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా అంతా బాగా రుద్దుకున్న తర్వాత ఒకటి ఇలాంటి కొద్దిగా షార్ప్ గా ఉండే గిన్నెను అయితే తీసేసుకొని ఇలా ఒక సైడ్ నుంచి ఇలా కట్ చేసుకుంటూ రండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేసామనుకోండి, మనము పూరీలైనా పుల్క అయినా ఏదైనా సరే అన్ని ఒకే లెవెల్లో ఉంటాయి అన్నమాట. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉండకుండా అన్ని ఒకే లెవెల్లో ఉంటాయి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, ఎన్ని పూరీలనైనా ఒకేసారి ఈ విధంగా చేసేయచ్చు అన్నమాట. ఇంకా పెద్దగా కావాలంటే పెద్దగా రుద్దేసుకొని ఒకేసారి కట్ చేయొచ్చు. చూడండి ఎన్ని వచ్చినాయో ఒకేసారి. మనము ఒక్కొక్క పూరి రుద్దాలంటే ఒక్కొక్క వంట చేసి రుద్దాల్సిన పని లేకుండా ఈ విధంగా ఒక పెద్ద వంటతో రుద్దేసి మనం ఇలా మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ పిండిని మళ్ళీ రుద్దేసామంటే సరిపోతుంది. తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఇంకా ఎవరితో అవసరం లేదు, 100 పూరీలైనా మనమే ఈజీగా చేసేయచ్చు. అలాగే నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసేసుకోండి చిన్నది, దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంత వంట సోడాని అయితే వేయండి. వంట సోడా వేసిన తర్వాత దాంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. పసుపు వంట సోడాను బాగా కలపండి. కలిపిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇది ఎందుకు ఉపయోగపడుతుంది మనకు అంటే, మన ఇంట్లో ఎక్కువగా గుమ్మాల దగ్గర అలాగే ఎక్కడైనా చెదలు పట్టి ఉంటాయి కదండి, ఆ ప్లేస్ లో ఈ వంట సోడా అలాగే పసుపును ఇలా బాగా కలిపేసి వేసామనుకోండి, చీమలు అనేది అస్సలు రావన్నమాట. చీమలు గుమ్మాల దగ్గర వచ్చేసి ఒక్కొక్కసారి మట్టినంతా తీసేస్తా ఉంటాయి అన్నమాట, ఇసుకను. అందుకోసం అనేసి ఇలా వేసామనుకోండి ఇంకా చీమలు అనేది రావు, ఒకవేళ తిన్న కూడా కడుపుబ్బి చనిపోతాయి. అలాగే ఇలా చూడండి చెదలు పట్టి ఉంటాయి కదా గుమ్మాల దగ్గర, అది మొత్తం తినేస్తా ఉంటుంది అన్నమాట. అందుకోసం అనేసి అప్పుడప్పుడు ఈ విధంగా మనము పసుపు ఈ వంట సోడాను వేసామనుకోండి, చెదలు కూడా చనిపోతాయి, అసలు చెదలు లేకుండా పోతాయి అన్నమాట. ఎంత ఎక్కువ చెదలు ఉన్నా సరే పోతాయి దీనివల్ల. ఈ వాసనకి తప్పకుండా చెదలు కానీ చీమలు కానీ ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, 12th టిప్. చూడండి, ఫస్ట్ అయితే
మనము ఒక గిన్నెనైతే పెరుగు తోడు పెట్టుకోవడానికి తీసుకుంటాం కదా, దాన్ని మూత ఉండేది తీసేసుకోండి. ఎందుకంటే మన ఇంటికి ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ భోజనానికి వస్తున్నారు అని అంటే మనము అప్పటికప్పుడు వంట హడావిడిగా చేస్తూ ఉంటాము. ఇంకా పెరుగు అందరికీ సరిపోయేటట్టు లేదు అంటే అప్పటికప్పుడు తోడు పెట్టుకోవాలంటే పెరుగు పేరదు. కాబట్టి ఈ విధంగా ఫస్ట్ అయితే గిన్నెలో కింద పెరుగునంతా వేసేసేయండి. అంటే మనకు తోడుకు సరిపోయేటంతా వేసేసి బాగా స్ప్రెడ్ చేసి తర్వాత వేడిగా అంటే పూర్తిగా చల్లగా గోరువెచ్చగా ఉండే కాకుండా కొద్దిగా వేడిగా ఉండే పాలనైతే పోయండి. పోసి బాగా కలిపేసి మూత పెట్టేసి అలాగే ఈ గిన్నె కింద ఒక ప్లేట్ ను కూడా పెట్టేసి ఇంకా పక్కన పెట్టేసామంటే కదిలియకుండా ఇది 2-3 గంటల్లోనే పెరుగు అనేది పేరిపోతుంది అనమాట. గట్టిగా పేరుతుంది, అలాగే గడ్డలాగా వస్తుంది అనమాట. మనం నైట్ నుంచి మార్నింగ్ వరకు పెడితే ఎలా పేరుతుందో అలా పేరుతుంది అనమాట. చూడండి ఎంత బాగుందో చూడండి. మనము రాత్రి అంతా పెడితే వచ్చినట్టుగా వచ్చింది, గడ్డగా వచ్చింది కదా. అలాగే ఈ పెరుగు చాలా స్వీట్ గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట. అప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసినది. తప్పకుండా మీకైనా అప్పటికప్పుడు కావాలంటే ఇలా అయితే చెయ్యండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనకి తలుపులు ఒక్కొక్కసారి ఇలా మనం చేయి పెట్టినా, పిల్లలు ఆడుకుంటూ ఇలా చేయి పెట్టినా తలుపు గాలికి అనేది పడిపోతూ ఉంటుంది అనమాట. అలా పడినప్పుడు ఇంకా ఏం లేదండి, చేతులు అయితే ఇంకా ఒత్తుకొని పోయి చాలా నొప్పి పుడతాయి. అందుకోసం అనేసి మనం ఎప్పుడైనా సరే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నా మనమైనా డోర్ దగ్గర నిలబడుకొని ఉన్నా ఇలా అయితే చేసి చూడండి. ఇంకా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. ఇలా ఒక బట్టలకు పెట్టే క్లిప్ను ఇలా మనకి డోర్ లాక్ చేసేదానికి రింగ్ అయితే పెట్టేసేయండి. ఇంకా మనకి తలుపు ఎంత గట్టిగా వచ్చి తగిలినా కూడా అస్సలు మన చేతికి కానీ మనం అక్కడ నిలబడుకున్నా తగలదనమాట. ఎందుకంటే ఆ క్లిప్ ఉంది కాబట్టి ఇలా రావంగానే అది అడ్డపడుతుంది. తర్వాత మనం డోర్ వేసుకోవాలన్నప్పుడు గడియ పెట్టాలన్నప్పుడు దాన్ని తీసి దానికి పెట్టేస్తే సరిపోతుంది. చిన్న పిల్లలు ఉన్నా కూడా గడియలు పెట్టుకోకుండా ఉంటారు కాబట్టి ఇలా క్లిప్ను పెట్టేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె అయితే తీసేసుకోండి. దాంట్లో ఒక 2 కర్పూరం బిళ్ళలు అయితే ఇలా స్మాష్ చేసి వేయండి. అలాగే దాంట్లోనే కొద్దిగా వెనిగర్ అయితే వేసేసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ అంత వెనిగర్ వేయండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. వేసేసి తర్వాత వాటర్ పోసి ఇది బాగా కలిపేసేయండి. బాగా కలిపిన తర్వాత దీంట్లో డెటాల్ కానీ లేదంటే ఫినాయిల్ ఏదైనా సరే మీ ఇష్టం అండి. ఏదైనా డెటాల్ అయినా ఫినాయిల్ అయినా మీ ఇష్టం వేసేసుకోండి. కొద్దిగా వేసేసి తర్వాత దీన్ని ఇవి మనము స్మాష్ చేసాం కదండి కర్పూరము, అది అలానే ఉంటుంది కొద్దిగా. అందుకోసం అనేసి ఇలా వడగట్టేసేయండి. ఎందుకంటే మనం స్ప్రే చేసేటప్పుడు అడ్డుపడకుండా ఉంటుంది అనమాట. తర్వాత ఈ వాటర్ ని స్ప్రే బాటిల్కి అయితే పోసేసుకోండి. ఇది ఎందుకు పనికొస్తుందంటే మన ఇంట్లో ఎక్కువగా బల్లులు గోడల పైన తిరుగుతూ ఉన్నా, అలాగే ఈగలు వాలుతూ ఉన్నా, దోమలు వాలుతూ ఉన్నా ఇలా మనం తయారు చేసుకున్న దాన్ని మనకి డైనింగ్ టేబుల్ పైన, స్టవ్ గట్టు పైన, దేనిపైన సరే ఈగలు ఎక్కువగా ఉండే చోట దీన్ని కనుక స్ప్రే చేసామనుకోండి ఈ వాసనకు ఈగలు అనేది పోతాయి. అలాగే టాయిలెట్ లో కూడా స్మెల్ వస్తున్నారు ఇలా అయితే స్ప్రే చేయొచ్చు. అలాగే ఇలా టాయిలెట్ లో గోడలకి బల్లులు పాకుతూ ఉంటాయి కదండి, అలా చేసామనుకోండి దీన్ని స్ప్రే చేసామంటే అసలు బల్లులు అనేది దాంట్లో లేకుండా పోతాయన్నమాట. ఈ స్మెల్ అస్సలు పడదు. కాబట్టి ఇలా మనకి డోర్లకు బల్లులు ఎక్కుతూ ఉన్నా, అలా ఎక్కడెక్కడైతే బల్లులు తిరుగుతూ ఉంటాయో ఆ చోట ఏదైతే స్ప్రే చేయండి. ఇంకా బల్లుల నుంచి విముక్తి అయితే లభిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే చాకులు ఇలా పీలర్స్, సిజర్స్ వాడుతూ ఉంటాం కదా, ఇవి కొన్ని రోజులు వాడిన తర్వాత ముద్దుగా అయిపోయి మనకి ఏదైనా కట్ చేయాలంటే అసలు కట్ కాక చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒక్కోసారి చిరాకు వస్తుంది అనమాట. అలాంటప్పుడు మనము మన ఇంట్లో ఇలా సిల్వర్ ఫాయిల్ పేపర్ ఇంట్లో ఉన్నా, లేదంటే మనం ఏదైనా పార్సల్ తెచ్చుకున్నప్పుడు కూడా ఇలాంటి సిల్వర్ ఫాయిల్ పేపర్ వస్తుంది కదండి, దాన్నైనా సరే తీసేసుకొని ఇలా షార్ప్ ఇలా మనము దీనికి కనుక చాక్ కానీ పీలర్స్ కానీ రుద్దామంటే షార్ప్ గా అయిపోతాయి అన్నమాట. మనం బయటికి వెళ్ళి సానే పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే ఈ విధంగా మనం షార్ప్ గా చేసుకోవచ్చు. కత్తెర్లైనా, సిజర్లైనా, పీలర్స్ అయినా ఏవైనా సరే మొద్దు వారిపోయి ఉన్న వాటిని అన్నింటినీ ఈ విధంగా ఈజీగా మనమైతే కొత్త వాటిలో షార్ప్ గా చేసుకోవచ్చు. తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. అలాగే టిప్స్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పెరుగు ప్రతిరోజు తింటూ ఉంటాం కదా, ఎంత తిన్నా ఏమి తిన్నా చివరగా
ఒక్క ముద్ద పెరగన్నమైన తినందే కడుపు నిండదు చాలా మందికి. సేమ్ నాకు కూడా అంతే, ఏది తిన్నా కూడా లాస్ట్ లో ఒక్క ముద్దనైనా పెరుగన్నం అనేది తింటాను అనమాట. మనము పెరుగు కొద్ది కొద్దిగా వాడుకున్నప్పుడు, లేదంటే పెరుగు ఎక్కువగా మిగిలిపోయినప్పుడు అది అలానే పెట్టేసినా, బయట పెట్టినా, ఫ్రిడ్జ్ లో పెట్టినా ఒకలాంటి స్మెల్ వస్తుంది. అలా స్మెల్ రాకుండా ఉండాలి, పెరుగు కమ్మగా తీయగా ఉండాలి, పుల్లగా కాకుండా ఉండాలి అని అంటే పెరుగులో ఒక చిన్న కొబ్బరి ముక్కను వేసి పెట్టేసేయండి. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టినా, బయట పెట్టినా పెరుగు అనేది పుల్లగా కాదు, స్మెల్ రాకుండా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, మనమైతే అరటిపళ్ళు తెచ్చుకుంటాం కదా, ఈ అరటిపండు మనం తెచ్చుకున్నప్పుడు ఒక్క రోజు 2 రోజులు అయితే బాగుంటాయి, ఫ్రెష్ గా ఉంటాయి. తర్వాత వాటిని పట్టుకోగానే ఆ గిలలో నుంచి ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. అలా ఊడిపోవడం వల్ల ఈగలు పడుతూ ఉంటాయి, అలాగే నల్ల చీమలు అలాంటివి కూడా దానిపైన పోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఈగలు అయితే విపరీతంగా వాలుతూ ఉంటాయి. అందుకోసమని ఇలా పట్టుకోగానే పడిపోకుండా ఉండాలి, తొందరగా మెత్తపడకుండా ఉండాలి. మనం తెచ్చుకున్న తర్వాత ఒక 4-5 రోజులైనా ఫ్రెష్ గా ఉండాలి, వారం వరకు కూడా మనం వీటిని తినడానికి వీలుగా ఉండాలి అని అంటే ఇలా తెచ్చుకున్న గిలకైతే ఈ విధంగా సిల్వర్ ఫాయిల్ పేపర్ వేసి పెట్టేసేయండి. ఇంకా ఇవి తొందరగా మాగకుండా ఉంటాయి. అలాగే ఇలా ఓపెన్ అయినప్పుడు కూడా మనకి ఇలా సిల్వర్ ఫాయిల్ పేపర్ వేసి పెట్టడం వల్ల ఈగలు కానీ దోమలు కానీ వాలకుండా ఉంటాయి. తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం. నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, ఒక చిన్న అల్లం ముక్కనైతే తీసేసుకోండి. తర్వాత మనం దీన్ని ఇలా మనము కొబ్బరి తురిమేది ఏదైనా ఉంటుంది కదండి, పీలర్, దానిపైన ఈ విధంగా తురిమేసేయండి. ఇలా మెత్తగా తురిమాము అంటే దీని నుంచి మనమైతే అల్లం రసాన్ని అయితే తీసేసుకోవచ్చు. మనం ఇంత కొద్దిగా అల్లాన్ని మనం మిక్సీలో వేసామంటే మెదగదు, కాబట్టి ఇలా తురిమేయమని చెప్తున్నాను. తర్వాత దీన్ని ఇలా అయితే పిండేసేయండి, ఒక స్పూన్ లేకి అల్లం రసం అయితే పిండేయండి. ఇలా పిండిన తర్వాత దీంట్లోనే కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా హనీని అయితే వేసుకోవాలన్నమాట. ఇది ఎందుకు మనకి పనికి వస్తుంది అంటే చెప్తానండి. హనీని అయితే వేసేసుకున్నాము. తర్వాత ఈ మనం ఇలా రసం అయితే పిండేసిన తొక్క ఉంటుంది కదా, ఇది కూడా పడేయకుండా మనం టీ చేసుకునేటప్పుడు టీలో వేసుకున్నామంటే టీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో అయితే ఇప్పుడైతే హనీని అయితే వేసుకోవాలి. వేసేసుకొని బాగా రెండింటిని మిక్స్ చేసి మనము రోజు లేవంగానే పరగడుపున కనుక తాగామంటే ఎంత దగ్గు జలుబు ఉన్నా చిటికెలో మాయమైపోతుంది అనమాట. ఇలా ఒక 2-3 రోజులు తాగి చూడండి, ఎటువంటి మందులు సిరప్లు తాగాల్సిన అవసరం లేదు. అలాగే వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. వెయిట్ లాస్ కావాలని కూడా దీన్ని అయితే రోజు తాగేసేయండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే పచ్చిమిర్చి తెచ్చుకుంటాం కదా, ఎక్కువగా తెచ్చుకున్నా తక్కువగా తెచ్చుకున్నా పచ్చిమిర్చి ఎన్ని రోజులున్నా ఫ్రెష్ గా ఉండాలి, పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చికి ఉండే తొడిమెలన్నీ తీసేసేయండి. ఒకవేళ దానిలో ఏదైనా బాగలేని ఉంటే తీసేసేయండి, ఎందుకంటే దానివల్ల మిగతావి కూడా పాడైపోతాయి. తర్వాత ఇలాంటివి ఏదైనా మనము ఫ్రూట్స్ కొన్నప్పుడు బాక్స్ లో అయితే వస్తూ ఉంటాయి కదండి, కివీ ఫ్రూట్స్ అలా కొన్నప్పుడు అవి వేస్ట్ గా పడేయకుండా ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా అయితే వాడుకోవచ్చు అనమాట. ఆ బాక్స్ లో అయితే టిష్యూ పేపర్ వేసేసి తర్వాత పైన ఈ విధంగా పచ్చిమిర్చిని అయితే పెట్టేసేయండి. ఇలా పచ్చిమిర్చిని వేసేసామనుకోండి, ఇంకా మనకి తర్వాత ఇలా పైన మళ్ళీ పేపర్, టిష్యూ పేపర్ అయితే వేయండి. ఆ పేపర్ ని వేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసినామంటే 1 మంత్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి, ఫ్రెష్ గా ఉంటాయి, లోపల విత్తనాలు కూడా నల్లబడవు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, అందరికీ ఉపయోగపడే చాలా మంచి టిప్ అండి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన టిప్. చూడండి, మనమైతే పూరి చేస్తూ ఉంటాం కదా, పూరి ఎంతసేపు వరకున్నా మెత్తగా ఉండాలి, సాఫ్ట్ గా ఉండాలి, అలాగే పొంగుతూ రావాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. చూడండి ఎంత మెత్తగా ఉందో, చాలా మెత్తగా ఉంది. అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంది అనమాట. ఆయిల్ తక్కువగా పీల్చుకోవాలి, చాలా సాఫ్ట్ గా ఉండాలి, అలాగే మనము పూరీని ఎప్పుడు తిన్నా కూడా చాలా స్మూత్ గా ఉండాలి. అలాగే పూరి అనేది మనం ఇలా ఓపెన్ చేయంగానే పొరలు పొరలుగా రావాలి అని అంటే ఇలా కాల్చేటప్పుడు ఇలా అయితే చేయండి. చూడండి, మనమైతే పూరీలకైతే ఇలా రుద్దుకుంటాం కదా, ఏదో గోధుమ పిండితో రుద్దుకున్నా సరే ఈ సైజ్ లో రుద్దు వేసుకుంటాం కదా, ఇప్పుడైతే వీటిని అయితే ఇలానే రుద్ది పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి కడాయిలో తక్కువ ఆయిల్ తో ఎలా పూరీలు కాల్చుకోవాలో చూపిస్తా చూడండి. ఇలా అయితే ఆయిల్ అయితే వేయండి. చూడండి, నేనైతే ఆయిల్ తాలింపు వేసేదానికంటే కొద్దిగా ఎక్కువగా వేసాను అంతే. ఇంకా మనం ఏదైనా కూరలకి తాలింపు వేస్తుంటాం కదా, దానికంటే కొద్దిగా ఎక్కువ వేసాను. తర్వాత పక్కన జాలి గిన్నెనైతే ఇలా పెట్టేసి స్టవ్ వెలిగించేసి పెట్టేసేయండి. జాలి గిన్నె వేడెక్కిన తర్వాత ఈ విధంగా కాల్చేయండి. ఇలా కాల్చడం వల్ల మనకి
ఇది కొద్దిగా హీట్ ఎక్కుతుంది కదా, మెత్తగా లేకుండా ఇలా అయిపోతుంది అనమాట. ఇలా అయిపోయిన తర్వాత మనం కాల్చామనుకోండి పూరీలు అనేది పొంగుతూ వస్తాయి. అలాగే ఆయిల్ కూడా పాడవదనమాట. మనం డైరెక్ట్ గా పూరీలు ఆయిల్లోనే వేసేసామంటే ఇంత బాగా పొంగవు. అలాగే మనకి ఆయిల్లో కూడా పిండి పిండి అయిపోయి ఆయిల్ కూడా పాడయ్యి కలర్ చేంజ్ అవుతుంది అనమాట. అలా ఆయిల్ పాడవదు. అలాగే ఫ్రెష్ గా ఆయిల్ కూడా చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో, ఆయిల్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది. తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. సో ఇవండి ఈ రోజు 20 రకాల టిప్స్. నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.